సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది 4సారి. చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర వైద్యం ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, కేంద్ర సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి జితన్ రామ్ మాన్సీ, కేంద్ర ఆహార ఉత్పత్తుల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్, కేంద్ర రోడ్ల రవాణా ప్రధాన రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి, కేంద్ర సహాయ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి అనుప్రియ పటేల్, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ సహాయ శాఖ మంత్రి రామ్ దాస్ అథవాలే, రాజ్యసభ ఎంపీ ప్రఫుల్ పటేల్, మాజీ గవర్నర్ తమిళిసై, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం పాల్గొన్నారు. వీరితో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలోని కేసరపల్లి వేదికగా గవర్నర్ అబ్దుల్ నజీర్ సమక్షంలో తొలిసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు పవన్ కళ్యాణ్. సినిమా నటుడిగా గుర్తింపు పొందిన పవన్ తొలిసారి చట్టసభలకు వెళ్తున్నారు. అందులోనూ తొలి ప్రాధాన్యంలోని మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో తమ అభిమానుల్లో ఆనందం ఉప్పొంగుతోంది. వేదికపై పవన్ కళ్యాణ్ అనే నేను అని ప్రమాణ స్వీకారం చేసే సమయంలో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అమిత్ షాతో పాటు పలువురు ముఖ్య నేతలు, సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కూడా ఈ వేదికను అలంకరించారు. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. गौरवनीय नारा लोकेश गारू ఆంధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వం కొలువు తీరింది. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయగా ఆయన మంత్రివర్గ సహచరులు 24 మంది ప్రమాణం చేశారు. టీడీపీ నుంచి నారా లోకేష్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పొంగూరి నారాయణ, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యవుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, గుమ్మడి సంధ్యారాణి, విసి జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాసు, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ప్రమాణం చేశారు. బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులతో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రధాని మోదీ మంత్రివర్గ సభ్యులతో కలిసి ఫోటో దిగారు. అనంతరం స్టేజ్ మీద ఉన్న వారితో ప్రధాని మోదీ సంభాషించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి. స్టేజ్ పై ఒకవైపు నుంచి మరొక వైపు ఉన్న చిరంజీవి దగ్గరకు వచ్చారు ప్రధాని మోదీ. ఒక చేతితో పవన్ చేయి, మరొక చేతితో చిరంజీవి చేపట్టుకొని అక్కడ వారికి అభివాదం చేశారు ప్రధాని. సందర్భంగా మెగా బ్రదర్ లో మెగా ఆనందం కనిపించింది. ఆ సన్నివేశంతో ఇద్దరు ఆనందంలో ఉప్పొంగిపోయారు. దీంతో సభకు హాజరైన వారంతా చప్పట్లతో అభినందించారు. కుడివైపునున్నటువంటి ప్రముఖులు అందరి దగ్గరికి కూడా పేరు పేరున వెళ్లి పలకరిస్తున్నటువంటి శుభవేళ పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి, మెగాస్టార్ పవర్ స్టార్, అటు మెగాస్టార్ ఇటు పవర్ స్టార్. ఇది అరుదైనటువంటి చిత్రం. అలాగే మన ప్రజలు బాలయ్య బాబు గారు ఏపీలో టీడీపీ దాడులపై రాష్ట్రపతికి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. అనంతరం ఆ పార్టీ నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీలో శాంతి భద్రతని పరిరక్షించాలని రాష్ట్రపతిని కోరినట్లు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. వారం రోజులుగా టీడీపీ శ్రేణులు దాడులకి తెగబడుతున్నారు. వక్రీకరించే బుద్ధి చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులకే ఉంది అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. బాధితులు ఫిర్యాదు చేస్తామన్న పోలీసులు స్వీకరించే పరిస్థితులు లేరని మండిపడ్డారు.
ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి వెళ్ళాయి, కానీ ఇలాంటి పరిస్థితి ఎన్నడూ రాలేదు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళ ఆస్తులే లక్ష్యంగా చేసుకుని టీడీపీ శ్రేణులు స్వైర విహారం చేస్తున్నాయి. మీరు టీడీపీ కార్యకర్తల గూండాల ప్రమాణ స్వీకారానికి ముందే చంద్రబాబు హింసను ప్రేరేపించారు. హింసకు గురైన బాధితులు ఆక్రందనాలు చంద్రబాబు కనిపించడం లేదా అని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ దృష్టికి, ప్రైమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నటువంటిది ప్రమాదంలో పడింది అన్నటువంటి విషయం ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. వారం రోజులుగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దాడులు, అత్యంత భయానకమైనటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్నటువంటి సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ దానికి పూర్తి భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, కార్యకర్తలపైన, నాయకులపైన చేస్తున్నటువంటి దాడుల్ని, దాన్ని తిరిగి మేమేదో వాళ్లపైన దాడులు చేస్తున్నామన్నటువంటి విధంగా చిత్రీకరిస్తున్నటువంటి ఘనత ఒక్క చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. ఈ రకంగా వక్రీకరించేటటువంటి బుద్ధి ఒక్క చంద్రబాబు నాయుడికి, ఆయన పార్టీ నాయకులకి మాత్రమే ఉందన్నటువంటి విషయం అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక ఆటవిక పరిపాలన అన్నటువంటి విషయంగా మనం అభివర్ణించవచ్చు. ఎన్నికల తర్వాత హింస చెలరేగడం అన్నటువంటిది ఈ యొక్క చంద్రబాబు నాయుడే నాంది పలికాడు అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే లక్ష్యంగా, పార్టీ శ్రేణులే లక్ష్యంగా కొనసాగినటువంటి దాడులు ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కొనసాగాయన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, వాళ్ళ ఆస్తులని, కుటుంబ సభ్యులని లక్ష్యంగా చేసుకుని టీడీపీ ముఠాలు, టీడీపీ గుండాలు ఈరోజు రాష్ట్రంలో స్వైర్య విహారం చేస్తూ ఉన్నాయన్నటువంటి విషయం మనం గమనించుకోవాలి. టీడీపీ ప్రభుత్వం అంటే గుండాగిరి అని చెప్పొచ్చు. టీడీపీ కార్యకర్తలా, మీరు గుండాలా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు అడగొచ్చు, ప్రభుత్వం ఇంకా ప్రమాణ స్వీకారం, ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయకముందే మీరు ఈ ఆరోపణలు చేస్తున్నారు అని మీరు ప్రశ్నించవచ్చు. నేను ఒకటే సమాధానం చెప్తా ఉన్నా, ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముందే ఈ యొక్క హింసను ప్రేరేపించాడు అనేటటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందనని ప్రమాణ స్వీకారానికి ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు జరపండి అని తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అమ్మవారి ఆలయానికి విచ్చేగా ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వీరికి వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి వారు అమ్మవారి శేష వస్త్రం, ప్రసాదం, చిత్రపటం అందజేశారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ ఈవో ఆలయ ప్రాశస్త్యతను, పండుగలను, విశేషాలని గురించి వివరించారు.
వైసీపీ వారిపై టీడీపీ వారు దాడి చేశారని మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాన్ అనడం హాస్యాస్పదంగా ఉందని నియోజకవర్గ టీడీపీ పెద్దలు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాపియా నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లేపల్లి సుధీర్ బాబు మాట్లాడుతూ సామినేని ఉదయభాన్ ఓడిపోయి వారం రోజులు కూడా కాకుండానే ప్రతి దాడులు చేస్తామంటూ ప్రజాస్వామ్యానికి చాలా విరుద్ధమైన ప్రకటన అని, ఈ విషయాన్ని నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా హర్షించడం లేదని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకుని దగ్గర నుంచి కార్యకర్త వరకు వైసీపీ వారిని ఏ ఒక్కరిని కొట్టడం కానీ తిట్టడం కానీ చేయలేదని, విజ్ఞతతో నియోజకవర్గ అభివృద్ధికి జగ్గేపేట అభివృద్ధికి పూనుకోవాలని అన్నారు. కార్యక్రమంలో మేక వెంకటేశ్వర్లు, ఎలమంచిలి రాఘవ, గడ్డం హుస్సేన్, యేసుబాబు, యానాల గోపీచంద్రు తదితరులు పాల్గొన్నారు. ఓడిపోయి వారం రోజులు కాలేదు, ప్రతి దాడికి దాడి చేస్తామంటూ ఇది ప్రజాస్వామ్యానికి చాలా విరుద్ధమైన ప్రకటన. మరి ఉదయభాను గారు దాడులు చేస్తామనేది ఈ నియోజకవర్గ ప్రజలు హర్షించటం లేదు. మిగతా నియోజకవర్గాల్లో మా తప్పులు ఎక్కడ ఉన్నాయని వెతుక్కుంటుంటే ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఈ ఉదయభాను గారు మటుకి దాడులు చేస్తామంటాం కరెక్ట్ కాదు. నిన్న మొన్న ఎలక్షన్లు అయిన తర్వాత పెనుగంచిపూడి మండలంలో ఎన్ని దాడులు జరిగినాయి అనేది ఒకసారి ఆయన ఇక్కడికి వచ్చే వాళ్ళ ఊరి నుండి వాళ్ళ నాయకులు చెప్పే మాటలు కాకుండా కింది స్థాయికి వెళ్ళి ఎవరు దాడి చేస్తారనేది తెలుసుకోవాలి. ఏది అభివృద్ధి, ఏది అభివృద్ధి గురించి చెబుతారు. తాతయ్య గారు ఎంత అభివృద్ధి చేశారు, ఆ అభివృద్ధి మీరు ముందు తీసుకున్నట్లయితే ఈ రోజు మీరే గెలిచేవాళ్ళు కదా. అభివృద్ధి లేకుండా ఏమీ లేకోకుండా ఈ విధంగా నాయకులు చెప్పగానే మీరు ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలను తప్పుదా పరచడం కరెక్ట్ కాదు. ఇక నుండైనా మీరు మంచిగా ఉండి ఈ నియోజకవర్గ అభివృద్ధికి మంచి సలహాలు ఇవ్వండి, తాతయ్య గారు తీసుకుంటారు. అంతేగాని అవాకులు చవాకులు బేలకూడదు. మీరు ప్రతిపక్షంలో దాడులు చేస్తే అధికారంలో ఉన్న వాళ్ళు మేము ఆరోపణ కూర్చుంటామా? అది కరెక్ట్ కాదు. ఉదయభాను గారు ఇక నుండైనా మీరు మారాలి. జగ్గేపేట పట్టణ త్రాగునీటి సమస్యలు ఎక్కడెక్కడ తలెత్తుతున్నాయని హెడ్ వాటర్ ట్యాంకులను, ముఖ్యంగా కృష్ణ వాటర్ సప్లై ప్రాంతాలను సిపిఐ పార్టీ బృందం పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి బోనపోయిన శ్రీనివాసరావు మాట్లాడారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని పట్టణ ప్రజలకు నీరు అందించడంలో మున్సిపల్ అధికారులు, పాలకపక్షం వైఫల్యం చెందిందని తెలిపారు. ప్రజలు ఇంత ఇబ్బందులు పడుతున్నా నోరు మెదపకపోవడం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా పట్టణ ప్రజలకు నిరాటంకంగా మున్సిపల్ త్రాగునీరు అందించాలని, లేని పక్షంలో ప్రజల పక్షాన సిపిఐ పార్టీ నీటి కోసం ఉద్యమిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి అంబోజీ శివాజీ, పట్టణ నాయకులు మెతికన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఏమాత్రం కూడా క్షేత్రస్థాయిలో నీటి సరఫరా మీద దృష్టి పెడతాం లేదు. కేవలం అధికారులు మరి తాత్పర్యం చేస్తా ఉన్నారు, ముద్దు నిద్రపోతా ఉన్నారు. అధికార పక్షం వాళ్ళ పదవులు కాపాడుకోవడానికి టైం సరిపోతుంది. ప్రతిపక్షం ఉందంటే సమస్య మీద అవగాహన కూడా కనీసం కూడా మాట్లాడలేదు. జగ్గేపేటలో ఉన్న ప్రజలు నీటి సప్లైలో విపరీతమైనటువంటి అవాంతరాలు వస్తా ఉన్నాయి. ఒకప్పుడు 2 పూటలు కూడా సప్లై నీళ్లు అయితే ఇప్పుడు ఒక పూటలో కూడా కనీసం 1 గంట 2 గంటలు కూడా నీటి సప్లై రావడం లేదు. కాబట్టి అధికారులు మొద్దు నిద్ర వీడి నీటి సరఫరా విషయంలో సరైన శ్రద్ధ పెట్టాలని, లేకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజా సమస్యల గురించి పెద్ద ఎత్తున పోరాడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే పర్లేదు. మీరు మొద్దు నీడ విడండి. అధికార పక్షం కూడా మీరు ఆ సమస్యను అవగాహన చేసుకోండి. ప్రతిపక్షం వారు కూడా ఈ విషయంలో నిలదీయాలని చెప్పేసి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మధ్య కలుద్దాం. నమస్కారం.